రాయుడు రాయుడు ఎక్కడ లేవకుంటే మళ్ళీ మన మీద కూర్చో. నాకు నస తగ్గుతాయి. బావా నీకు కాబోయే అల్లుడు అదంటనే నువ్వు ఇదంటనే మా అమ్మాయికి నచ్చినోడు పైనుంచి వచ్చినోడు అని ఏమేమో చెప్తావు కదా. ఆడికి జిమ్ జిమ్ లేదంటనే. పెళ్ళెప్పుడు? నువ్వు సచ్చిన పొద్దు. ఏమై నీకేమైనా బుద్ధి ఉందా? సచిన పవన్ ఎవడన్నా చంపుతాడా? ఎవడ్రా సచ్చిన పాము? ఏవండి నా కొడుకు తేడానే ఆ మాటకొస్తే ఆయన కొడుకు తేడా కదా. అయితే ఏంటంట? ఎవ్వడు నిజం చెప్పేసినాడు నాయనా. నన్ను మొత్తం గబ్బు లేపినాడు. ఏంటి బావా నీ కొడుకు కూడా తేడాయే? నీ కొడుకు లెక్కే. చూడండి అప్పుడెప్పుడో సంబంధం కలుపుకుందాం ఎగరటం కాదు. అమ్మాయి ఖాళీగా ఉంది, వీలుంటే ఇప్పుడు కలిపేసుకోండి. బావా ఆడు ఫ్లోలో మనకు ఫేవర్ చేస్తున్నాడు, ఫాలో అయిపో. మనకు వచ్చి తను పెళ్ళిపోతే అదే మన అమ్మాయి పెళ్ళైపోద్ది. నాకు ఓకే. మరి రాయుడు బావకి? ఓకే. మాకు డబ్బులు ఓకే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. మరే మన ఇద్దరం ఒక కాడ పట్టాలి. నువ్వు ఆడే కూర్చొని చెప్పు. ఏం లేదు బావా, ఓసారి వీళ్ళ అమ్మాయితో మాట్లాడొస్తా. ఇప్పుడు ఆలేబా అనేక మాట్లాడుదులే. నేను ఇప్పుడే మాట్లాడాలి. ఎవ్వో ఊళ్ళో లేదు, ఊరికి పోయింది. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. అది బుట్టబట్టే నాయనా. నువ్వు నానెత్తికెక్కి కూర్చున్నావు. నల్లంకుల్ అమ్మాయి లోపలే ఉంది. ఏంటి బావా ఈ వయసులో కూడా నువ్వు అబద్ధాలు ఆడతావు? నేను పోయి వస్తా. పోయిరా. చెబితే ఇన్నావా? కూర్చో. అదేడు అలా కొట్టేసింది నాయనా. మమ్మల్ని కూడా కొట్టాది. నువ్వేం దిగులు పడాకు. మొత్తం పెండ్లి అయితే తగ్గుతాదని డాక్టర్లు చెప్పినారు. ఏంటి తగ్గేది? ఇదిగో మీరందరూ కలిసి పిచ్చిదాన్ని మా ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నారా? చంపేచ్చా. ఎవరికి నా పిచ్చి? బావగారు అందరినీ చంపేస్తా చంపేస్తా అని బంధాలు విడదీసుకోవటమేనా? సంబంధాలు కలుపుకోరా? నువ్వు కలుపుకో. ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయిని చేసుకోండి. ఏమ్మాయి? ఈయన తమ్ముడు గారు కూతురు. అమ్మీ నాయమ్మ బంగారు తల్లి. చూసినావా? దినాము ముంతెడు ముత్యాలు రాలుతాయి. నువ్వు ముత్యాలు వ్యాపారం పెట్టుకోవచ్చప్ప. మరి ఈయన కొడుకుని చేసుకుంటావా? ఈయన లెక్క దుబ్బగా ఈ కాలంగా ఉండడు, చక్కగా ఉంటాడు. ఏవండి చిన్న పిల్ల పిచ్చి పిల్ల తన్నడుతారేంటి? ఈ అమ్మాయి కూడా పిచ్చా? పిచ్చన్నావంటే పుచ్చ లేచిపోతాదేమనుకున్నావో. మీరుంటారా? మీరు డిసైడ్ చేయండి. ఏమి చేసుకుంటావా? మంచోడేలేమ్మా. సర్లే పో. నా ఏర్పాటులోనే ఉంటా. వస్తా. పండగ చేసుకోండి. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మీ నాన్న మొత్తం పెంట పెంట చేసేసాడు. నువ్వు గే కాదా? అయ్యా బాబోయ్, ఇంత పెంట ఈ ప్రపంచంలో నేను తప్పితే ఇంకెవ్వరూ చేయలేరు. మాకు తెలుసులే, పెంటకెప్పుడు పేటెంట్ రైట్స్ నీవే కదా. నువ్వు మూస్తావా? ఫస్ట్ టైం పెద్ద మనిషి తరహాలో బావగారి దగ్గరికి వెళ్తాను. ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసేస్తాను. హలో మాస్టర్, ఇప్పుడు దాకా చేసింది సరిపోదా? ఇంకా పెంట చేస్తానంటారేంటి? ఖాళీగా కూర్చుని ఏం చేయాలి? మూసుకోండి. మళ్ళీ ఏంటి? నాకు ప్రామిస్ చేయి. నువ్వు కాదు నేను. చెప్పు. నన్ను పెళ్ళంటూ చేసుకుంటే నువ్వే చేసుకోవాలి. నాకు ఫ్యామిలీ కావాలి, నువ్వు కావాలి. కక్కు. నువ్వు చేసేస్తావురా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ఎవరు కొడుకువి? కళామందిర్ కళ్యాణ్ కొడుకువి. ఐ ప్రౌడ్ మై సన్ మ్యాన్. ఇదేంట్రా షాను ఎంత చీకటి పడింది? నా బెడ్రూమ్కి వెళ్ళాలి. ఆ కళ్ళజోడు తీసి తిన్నంగా ఇల్లు అన్ని కనపడతాయి. ఇల్లు ఈ పులుగురితో గుడ్డు పీకెత్తనేదవా? ఒంటికన్ను వేసుకు తిరుగుతావు. యూ కెన్ డూ ఇట్ బావా, జస్ట్ డూ ఇట్ అంతే. పర్మనెంట్గా ఈ రూమ్లోనే ఉండిపోదాం అనుకుంటున్నావా? మన కోపానికి ఒక అర్థం ఉండాలి. అట్లీస్ట్ ఆ అర్థం మనకైనా తెలియాలి. నచ్చింది దక్కనంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రపంచమే నీకోసం ఏడుస్తూ కూర్చోదు.
ప్రపంచం దాకెందుకు, నీ కుటుంబమే నిన్ను పట్టించుకోదు. నా ఇష్టాన్ని నువ్వు ప్రేమనుకున్నావు, నీ కోపాన్ని వాళ్ళు పిచ్చనుకుంటున్నారు. బయటకు వచ్చి అది అబద్ధం అని ప్రూవ్ చేస్తావో, ఇక్కడే ఉంది దాన్ని నిజం చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల నువ్వు ఇలా అవుతావు అనుకుంటే నేను అసలు ఆ అబద్ధమే చెప్పేవాను కాదు. ఏం మాట్లాడుతున్నారు? అబద్ధం ఆటం తప్పు, అందున రాయుడు గారితో ముప్పు. పక్కకి తప్పుకోండి. ఆ, మీరు బెదిరిస్తే కూడా బెదిరిపోవాలా? సీమ కారం వేసి వండడమే కాదు, అమ్మా మేం కూడా అదే కారం తిని పెరిగాం. అమ్మా అవసరమైతే అమ్మా కత్తులు కూడా వాడగలం. ఏంటమ్మా ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు? సౌండ్ తగ్గించు. ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు తీయాలా? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడలేనా? ఆడతావు. ఆడతా. ఏం మాట్లాడుతాండవు పంతులు? అవునండి అయ్యా, ఆ, 7వ గడి నుండి శుక్రుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు. వాయప్ప ఏనాడు చక్కగా చూడడు. ఆవల నుంచో ఈవల నుంచో తొంగి చూస్తాంటాడు. అందువల్ల మీరు కన్యాదానం చేస్తే కాటికి పోవడం, చెయ్యకపోతే బికారి కావడం ఖాయం. అబ్బో, చేసినా తప్పే చెయ్యకున్నా తప్పే అంటే ఎట్లా పంతులు? తప్పించుకునే దారేమీ లేదా? ఆ తప్పించుకోవడానికి ఇది లారీయో కారో కాదు, గ్రహదోషం. లేదు మహాప్రభు. లేదా నాకు యాదో ఒకటి ఆలోచించుకుని చెప్పు, లేకుంటే చంపేచ్చానేమనుకున్నావో. మీరు కోప్పడిపోయి నన్ను కంగారు పెడితే పరిష్కార మార్గాలు దొరకవు. ఉమ్, నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇంటికి పోయి ఆలోచించుకొని వస్తావా? అయ్యా, ఆ, అద్భుతమైన ఐడియా తట్టింది. చెప్పు. మీరు ఆ కుర్రాడి కాళ్ళు కడిగే ముందు ఇంకో కాళ్ళు కడగాలి. అమ్మ నా పంతులు, అంటే నీ కాళ్ళు కడిగించుకుందామనే? వినండి మహాప్రభు, చంపుతున్నారు. ఆ, పెళ్లి జరిగినట్టు ఉండాలి, ఆ. జరగనట్టు ఉండాలి. శోభనం జరిగినట్టు ఉండాలి, కడుపు రాకుండాను ఉండాలి. పంతులు, చిన్నప్పుడు మా లెక్కల మాస్టర్ లెక్క అర్థం కాకుండా మాట్లాడామంటే ఆ గుండు పగలగొట్టి సెట్రీ చేపిస్తా. మహాప్రభు, మీరు మగవాళ్ళ కాళ్ళు కడిగితే పోతారు, ఆ. మాడా కాళ్ళు కడిగితే కాదుగా. ఇంత బతుకు బతికి తేడా గారి కాళ్ళు కడమంటావా? తప్పదండి, తప్పదు. మీ ఇంట్లో ఉన్న పుత్రంగాడికి ఇచ్చి మీ అమ్మాయి పెళ్లి చేసేస్తే దోషం పరిష్కారం అయిపోతుంది. ఆ తరువాత అమ్మాయి మెల్లో ఉన్న తాళి నేలకేసి కొట్టి మీకిష్టం వచ్చిన అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోండి. హ్యాపీ, సంతోషం, వండర్ఫుల్. ఈ ఆలోచన బాగానే ఉంది పంతులు, కానీ ఆ పుత్రంగాడు ఒప్పుకుంటాడంటావా? మీ అబ్బాయి చెబితే ఒప్పుకుంటాడు కదా మహాప్రభు. ఏం మాట్లాడుతున్నావు నాయనా? అట్లా కోపడాకురా. ఒరే 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 నాయనా, ఇది నిజమైన పెళ్లి కాదు, ఉత్తి పెళ్లి. సన్న పిల్లోళ్ళు తాటాకి బొమ్మలు పెట్టి ఆడుకుంటారే, అసమంటిది. నా ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు నాయనా. నేను తన్ని ఎలా ఎలా నాయనా? అవునరా, నాకెట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. లేకుంటే ఏందిరా? నాకంటే నిన్న కాక మొన్న వచ్చినోడు వాడు ఎక్కువైనాడా నీకు? అడగాకు. నేను చచ్చినాక నా పాడ మీద ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని ఎగురులాడుతాండి. ఏడవకు నాయనా. అడుగుతానైనా, అడుగుతా. అడుగుతావా? అడగడమే కాదురా, వాడిని ఒప్పించరా. రేయ్, ఈ పొద్దు కట్టడము రేపు పొద్దున పట్టిక్కిన తెప్పేయడము అంతే. అడుగుతా. ఏం మాడుతున్నావు రాజా? నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? బేబీ, ఇది ఉత్తుత్తి పెళ్లి, తాటాకుల పెళ్లి, బొమ్మల పెళ్లి, చిన్నపిల్లలు చేస్తారే అంతే, అదే. అయినా రాజా, నా వల్ల కాదు. నేను ఒక అమ్మాయిని ఎలా? నాకు తెలుసు బేబీ, ఇట్స్ సో డిఫికల్ట్. మన ఫ్యామిలీ కోసం, మన కోసం, నా కోసం కొంచెం మనసు చంపుకో బేబీ, ఒప్పుకో ప్లీజ్. సరే. నాయన బతికిండు, నాయన బతికిండు. థ్యాంక్ యూ బేబీ. ఒరే నిద్రపోతే కదవా, దిగి తగలడు. వాళ్ళు అటు ఇటు తేల్చేయాలి. రైట్. తప్పండి 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 తప్పగా. రాయుడు, వాళ్ళు మన చుట్టాలేరా? పక్కవాణి. దా 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 దా
ఏంట్రా ఈ పెద్దలాడుకో నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ పత్రం గడికి ఇచ్చేస్తున్నావేంటి? ఇది నిజమైన పెళ్లి కాదు కరుడా. మరి? ఉత్తుత్తి పెళ్లి, బొమ్మల పెళ్లి లెక్క అంతే. నీ కళ్ళకి నేనేమన్నా ఎర్రి పాపలా కనబడుతున్నానా? ఏంట్రా జీడిపప్పు నా జేబులోకి ఎలా వచ్చింది? నా జోబులు ఎక్కువ ఇక్కడ దాచుకున్నాను. తిండిపోతే అదవా అని నీ కళ్ళకి నేనేమన్నా ఎర్రి పప్పులా కనబడుతున్నానా? నా కళ్ళకే కాదురా, అందరి కళ్ళకు అట్నే కానొచ్చావు నాయనా. ఇప్పటికి 2 తూర్లు అన్నావా మాట. రేయ్, ఇళ్ళకు కాఫీ టిఫిన్ వేయండి. నేనేం కాఫీ టిఫిన్ తింటాను రాలేదు, కడిగేయడానికి వచ్చా. అబ్బా, కడగనికి వేరే మనుషులు పెట్టారా? సాయంత్రానికి గడుగుతారు. కడగడం అంటే ఆ కడగడం కాదు, ఆ. ఊరంతా పందిరేసి ఉత్తి పెళ్లి అంటే నమ్మడానికి నేనే ఎర్రి పప్పును కాదు. మా నాన్న సంగతి ఏమో, నేను మాత్రం కాదు. వీడేమిరా నీకంటే బేవర్సలాగుంటాడు. మళ్ళీ ఏంటి? నాన్నగారు నాచుపడి దొబ్బేశాడు. నన్ను ఏం చేయమంటావరా? వాడిని అడుగు. ఒరే అదిగో అక్కడ మండపం మీద అట్టికాయలు ఉంది, మొత్తం తిని పో పో పో. ఇదిగో నువ్వు నాకు సమాధానం చెప్తే రాసింది అంతే. అబ్బా, నా జాతకంలో దోషం ఉంటాదిరా. ఈ పెళ్లి చేస్తే పోతాది ఆనాక నీ కొడుకు ఇచ్చే పెళ్లి చేస్తాలే పో. ఏంటి ఆనాకిచ్చి చేసేది? అదేదో నా కొడుకు ఇచ్చేస్తే ఆ దోషం పోదా? పోదు, నేను పోతా. ఆ పుత్రం గారికి ఇచ్చి చెయ్యాలరా. పత్రమా? పుత్రం అంటే బయట మగోడు లోపల ఆడది. అలా అమెరికాలో కదా ఉండేది, ఇక్కడ కూడా ఉంటారా? నీఫా వైరస్ లెక్క ఈడికి కూడా పాకినారు వాడు. అంటే వైరస్ కూడా ఉందా? ఎబ్బో, నీకు నేను సమాధానం చెప్పలేనురా. ఒరేయ్ ఒరే పుత్రం, నాయనా వీళ్ళకు మనం ఈ పెళ్లి ఎలా చేస్తాడావో చెప్పిసావు. ఆ మూల ఎడన కూర్చోబెట్టుకో. పదండి. అంటే నేను అమెరికాలో అమ్మి, ఏందే ఇంకా అట్లా చూస్తా కూర్చున్నావు? లేచా తాళి మీకు మారేసి చీర మార్చుకొని రాపో. ఆ కర్రను కొడుకిచ్చి పెళ్లి చేస్తా. నాయనా ఆ. నీతో మాట్లాడాలా? అబ్బో, అనేక మాట్లాడుకుందాం లేవి. ఇప్పుడు చెల్లి పెళ్లి. కాదు నాయనా, ఇప్పుడే మాట్లాడాలా. ఏందమ్మీ ఇది? ఏమిరా, నువ్వు పుత్రం కానివి కాదా? అబ్బో, అట్లా సిగ్గుపడాకురా. ఆ సిగ్గేరా నా కొప్ప పుచ్చినది. అంటే ఆడి మందంతా చేరి బోడి విత్తనాలు చేసి నా బతుకు గబ్బు పట్టించినారా? నాయనా, వీళ్ళు ప్రేమించుకున్నారు. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పుంటే పెళ్లి చేసేటోనివా? అందుకే ఇలా చేసాం. అది కాదే నా బాధ. ఇప్పుడు ఈ సంగతి మన పుత్రం గాడికి తెలిస్తే వాడు ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉండాలి. అవి సరి చేయనీకే కదా నువ్వున్నది. వీళ్ళు హ్యాపీగా ఉండాలా, అది మేమంతా చూడాలా. నువ్వేం చేస్తావో చెయ్యి. ఒరే గబ్బు పంతులు, అట్లా గుండేసుకుని గుండ్రాయి లెక్క గుడ్ల పగించి చూస్తాడావు. ఇదంతా నీ వల్లనే కదా జరిగింది. యాదో ఒకటి చెప్పేసావురా. మహాప్రభు, ఈ ఆడవాళ్ళు పనిన పద్మవ్యూహంలో అభిమన్యులా ఇరుక్కుపోయాను. ఐఎమ్ ఆల్సో హెల్ప్లెస్. ఇప్పుడు ఏమైందయ్యా? ముహూర్తాలు బాలేదని పెళ్లి వాయిదా వేద్దాం. అవకాశాన్ని బట్టి వాడికి నిజం చెప్పేద్దాం. ఏమయ్యా పంతులు? అమ్మా, ఆ, ఇట్ సౌండ్స్ గుడ్. ఆ గాడిద గుడ్డు నీ అబ్బ మంత్రాలు చదవని కూడా చేత కాదు. గబ్బు రాయాలని. సరే రేయ్, ఈ సంగతి మొత్తం మన మధ్యలోనే ఉండాలా. షో తప్పుకో. అట్లా చూడాకరా, నాకు భయం వేస్తాంది. రాజా, సారీ రాజా, వాళ్ళదేం తప్పులేదు, తప్పు నాది. నేనే చేశాను. పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నేను ఈ అబద్ధం ఆడాను అంతే రాజా. ఈ ప్రాసెస్లో నేను ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించు ప్లీజ్ రాజా, ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పింది వాడు చస్తాడు. వాడికి తోడొచ్చిన వాళ్ళు కూడా చస్తారు. వద్దురా, అరే నా మాట వినరా. వద్దురా, చెప్పేది వినరా.
అదే లేవండి. మీకేం కాలేదుగా? నిన్న అసలు వద్దయ్యా. వద్దు వాడిని వదిలే. రేబీ వాడు ఆఫీస్ అప్పుడే కానీ చెడ్డవాడు మాత్రం కాదయ్యా. వాడిని క్షమించు. రేపొత్తరంగా ఆ పిల్లగాడు మనకు మంచి చేసినాడురా. మన అమ్మిని మనతో చేర్చినాడు, మన మధ్య దూరాలు దక్కించినాడు. రే నువ్వు మీ అమ్మ మీద చెయ్యత్తంగానే నిన్ను సంపరీకొచ్చినాడు. యాడ చిక్కుతాడు రాసివంటుడు. రే వాడిని క్షమించమని అడగరా. అవసరం లేదు మావయ్య. ముందు మీరు పొత్రం పొత్రం అని పిలవడం ఆపేయండి. అలా పుట్టడం అతను తప్పు కాదు. ఆ మాటకు వస్తే తప్పే కాదు. తప్పేమని ఉంటే మీరు అతన్ని అర్థం చేసుకోకపోవడమే.